ఏం ఏం జరుగుతుంది అన్నానగర్లో ఉప ఎన్నికలలో మొత్తం జిహెచ్ఎంసీలో కలుపుతానన్నారు, ఇందిరమ్మ ఇల్లు ఇస్తానన్నారు. మా సొంత డబ్బులు పెట్టైనా 5 కోట్లు కాదు 10 కోట్లు అయినా కూడా కాంగ్రెస్ నాయకులు పెద్ద పెద్ద మాటలు చెప్పారు. వాటిపైన ఏం చెప్తాను? ఏం చెప్పినా కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన కంచె ఇచ్చింది లేదు. చెప్పుడు వరకే కానీ చేసింది ఏం లేదు. ఈ 16 నెలలు అవుతుంది ఉప ఎన్నికలలో గెలిచి. ఏ 16 నెలలు అయినా కాంగ్రెస్ చేసేది ఏం లేదు. అప్పుడు ఇది కేసీఆర్ ఉన్నప్పుడే ఏదో గదే పింఛన్ ఇచ్చిండు, వీడు తులం బంగారం అన్నాడు. మళ్ళీ ఆటోలకు 2500 ఇస్తానన్నాడు, ఆటోలకు 1200 ఇట్లా కట్టిస్తా అన్నాడు. అవి లేవు ఇవి లేవు. వచ్చినప్పుడే రామరామ అన్నారు, ఇంత మొఖం చూపి పోయారు. వచ్చిన వాళ్ళు లేడు, చేసిన వాళ్ళు లేరు. ఊళ్ళో పంట కూడా ఇండ్లు ఇస్తా అన్నాడు, ఆ ఇండ్లు కూడా లేవు. ఇప్పుడు పింఛన్ ఎన్నో రోజులు పింఛన్ పెడితే ఆ పింఛన్ కూడా రాలేదు మనకు. ఇక వస్తుంది పింఛన్లు వచ్చినప్పుడు వస్తుందా అని చెప్పిండు. అవి లేవునా ఇవి లేవు.